Hello guys, welcome to the review of the trailer of the movie Raja Saab, acted by Prabhas Garu, Nidhi Agarwal Garu and other heroines. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నాకు తెలిసి ఈ వీడియోతో అవుతారేమో అనిపిస్తోంది. నాకైతే 1 million సబ్స్క్రైబర్స్, అందరూ కూడా అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ ఫర్ 1 million అని చెప్పి పెడుతున్నారు కదా. సో ఈ వీడియోతో అవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియోతోనైనా సరే అయిపించండి. సో లెట్స్ హోపింగ్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో అంతే. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా రాజా సాబ్ ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అది వేరే. నాకు అసలు ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒకటే క్వశ్చన్ మైండ్లో తిరుగుతుంది. రే ఏం ప్లాన్ చేస్తున్నారా మీరు? మారుతి గారు అసలు ఏం ప్లాన్ చేశారు మీరు? అసలు ఏమేమి ఉన్నాయి ఈ సినిమాలో? ఆ ఇమాజినేషన్ అంతా ఏ కాన్సెప్ట్లోంచి వచ్చింది? అంటే దెర్ ఆర్ టూ మెనీ యానిమల్స్, టూ మెనీ గ్రాఫిక్స్, టూ మెనీ క్రీచర్స్, టూ మెనీ హారర్ ఎలిమెంట్స్, టూ మెనీ స్టోరీకి కనెక్ట్ చేసే రిలేటబుల్ పాయింట్స్, స్టోరీ రిలేటెడ్ ఉన్న పాయింట్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? ఒక్క ట్రైలర్ చూస్తుంటే ఇన్ని కనబడుతున్నాయంటే ఓవరాల్గా మూవీ చూస్తే ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుందన్న ఫీలింగ్ అయితే మాత్రం చాలా గట్టిగా కలుగుతోంది. అండ్ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నిజంగా ట్రైలర్. ఎందుకంటే చాలా అంటే చాలా హిడెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా అన్ఎక్స్పెక్టెడ్ థాట్స్ ఉన్నాయి బేసిక్గా. అంటే ఒక హారర్ మూవీలో వెరీ న్యూ అనమాట. ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తోంది. ఆ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. హాలీవుడ్, బాలీవుడ్ అని కూడా కాదు, కానీ మనం దేన్ని కంపేర్ చేయకుండా మనం జనరల్గా ఇప్పటివరకు మనం తెలుగులో చూసిన హారర్ మూవీస్ని కనుక మనం చూసుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది ఆ వైబ్ అంతా కూడా. అండ్ పాన్ ఇండియన్ సినిమాలోనే కాన్సెప్ట్ మొదలైన తర్వాత కూడా డెఫినెట్గా హారర్ జోనర్లో మనకి ఎక్కువగా సినిమాలు రాలేదు. అండ్ వచ్చినప్పటికీ కూడా అవి రీజనల్గానే వచ్చాయి. బాలీవుడ్ వాళ్ళకి వచ్చాయి, తెలుగు వాళ్ళకి మనకు వచ్చాయి, కానీ యూనో కలిపి అయితే రాలేదు కదా. ఆ పాన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఇది ది బెస్ట్ ఎవర్ హారర్ థీమ్ మూవీ అని అయితే అర్థమైపోతుంది అబ్బా. అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో మెయిన్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, లేదంటే కామెడీ కానీ మొత్తం అంతా కూడా అసలు ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ట్రైలర్లోనే, టీజర్లో కూడా మనకి బాగా అనిపించింది, అండ్ ట్రైలర్లో కూడా చాలా బాగా అనిపించింది. మారుతి గారు చాలా బాగా వాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నా, డైలాగ్ నేను చాలాసేపు నవ్వాను నేను. తాత అంటే రెండు పరిచయం చేస్తానంటే పరిచయం చేయడం ఏంటి, పారిపోవాలి కదా అని చెప్పి ఆయన అంటే, ఇంకా అప్పుడు మరి చూస్తారేంట్రా పరిగెట్టండి అన్న ఏదైతుందో చాలా మంచి డైలాగ్, అసలు మంచి పంచ్. అండ్ ప్రభాస్ గారు చెప్తున్న విధానం, ఆ మాడ్యులేషన్ దీని అందరికీ చాలా బాగా సెట్ అయింది యాక్చువల్గా. తాత సడన్గా ఏంటి వెదర్ చేంజ్ అంటే అది తాత ఏమంటారు, తాతది సంథింగ్ అని చెప్పి చూసి ఆనందించాలంటే క్వశ్చన్ చేయకూడదు అనడం కానీ, ఇవన్నీ కూడా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి. అంటే ఆ ఫన్ ఎలిమెంట్స్ని చాలా బాగా మిక్స్ చేశారు. సో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ దానికి తగ్గట్టుగా బాగా బిల్డ్ చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. తర్వాత ఇంకొకటి, ప్రభాస్ గారి లుక్స్ అసలు నిజంగా టాప్ నాచ్ ఉన్నాయి ఈ సినిమాలో లుక్స్ అయితే మాత్రం. అంటే ఇంకా ఒకప్పటి కాలం నాటి వింటేజ్ ప్రభాస్ గారు, లైక్ మిర్చి, బుజ్జిగాడు, ఆ టైప్ ఆ స్టైల్ ఆఫ్ లుక్స్ అనమాట. అంటే కొంచెం ఆ మిర్చి స్టైల్ ఆఫ్ కొంచెం ఆ బల్క్నెస్ ఉంటూ, తర్వాత బుజ్జిగాడు ఏక్ నిరంజన్ స్టైల్ ఆఫ్ లుక్స్ ఇవన్నీ ఇస్తూ చాలా పర్ఫెక్ట్ ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది అసలు.
మారుతి గారు అయితే మాత్రం ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు, అదైతే క్లియర్గా తెలుస్తోంది. చాలా చాలా బాగా అనిపించింది అదైతే మాత్రం. తర్వాత ఇంకా ఆ హారర్ ఎలిమెంట్స్ అంటే సడన్గా ఏదో రొమాంటిక్ సీన్స్, అంటే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే ఉన్నట్టున్నాయి, వాటి మధ్యలోనే హారర్ ఎలిమెంట్స్ అనేవి మిక్స్ అయ్యేలా కనబడుతున్నాయి. సో అలాగే చాలాసార్లు చేస్తూ వచ్చారు కూడా, అండ్ వాటి మధ్యలోనే కామెడీ అనేది కూడా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తోంది. అండ్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ చుట్టూ కూడా తిరుగుతోంది. సో ఏదో మరి మొత్తానికి అదొకటి. తర్వాత అంటే ఆ హర్రర్ ఎలిమెంట్స్ని ఎక్కడెక్కడ మిక్స్ చేస్తున్నారో మనకి ఇప్పటికైతే అర్థం కాలేదు ట్రైలర్లో చూపించిన దాన్ని బట్టి. బట్ మీరు చూసినట్టయితే చాలా క్రీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఆ మధ్యలో ఒకటి ఉంది, అదొకటి మొసలు ఉంది, దానితో ఫైట్ ఉంది, క్రొకోడైల్ ఫైట్ సీక్వెన్స్ ఉంది. తర్వాత ఇంకా ఏవేవో క్రీచర్స్ వస్తున్నాయి మనకి. టీజర్లో ఒకదాన్ని చూపించగానే సడన్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి కాపాడమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు. సో అదొక క్రీచర్. కానీ ఇప్పుడు ఏదో బావిలోంచి బయటకు వస్తున్నట్టు ఒక క్రీచర్ ఉంది. సో మెనీ క్రీచర్స్ ఆర్ దేర్. ఇవన్నీ ఒకటైతే లాస్ట్లో ఒక దాన్ని చూపించారు, అది ఇంకా పీక్స్. అసలు అదేదో మొత్తం ఏదో భారీ జీవి ఒక దాన్ని చూపించారు. తర్వాత ఒక గోస్ట్లీ క్యారెక్టర్ని చూపించారు. ఇవన్నీ కూడా అసలు ఏవేవో ఉన్నాయి మొత్తం. అంటే హర్రర్ ఎలిమెంట్స్ని కూడా చాలా గట్టిగానే ప్లాన్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. తర్వాత ఇవన్నీ ఒక లెవెల్ అయితే, వీటన్నిటికీ కూడా ఏదైనా ఒకటి పర్ఫెక్ట్గా యాప్ట్ అయితేనే ఈ కంటెంట్ అంతా బాగుంటుంది అంటే అది విఎఫ్ఎక్సే. ఆ విఎఫ్ఎక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం. ఆ స్టార్టింగ్ పర్సన్ ఒకరి నుంచి ఉంటే మొత్తం షాడోస్ దగ్గర నుంచి ప్రతి షాట్ ఇసుకంతా వచ్చి కాళ్ళ దగ్గర చేరుతున్నట్టు మనకి టీజర్లో చూపించారు. రక్తం షాట్స్ కొన్ని వస్తుంటాయి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆ గ్రాఫిక్స్ చాలా హెవీగా ఉన్నాయి. బ్రిడ్జ్ సీన్స్ ఏవో ఉన్నాయి, తర్వాత ట్రైన్ సీన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏదో పెద్ద క్రీచర్ వస్తుంది, మళ్ళీ ఇసుక తుఫాన్ లాంటిది మీదకి వస్తుంది. చాలా అంటే చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. హిడెన్ డీటెయిల్స్ అని చెప్పి ఒక డీటెయిల్డ్ వీడియో చేసుకోవాలి మనం సెపరేట్గా. ఎందుకంటే 1 or 2 times చూసినప్పుడు అంత క్లియర్గా అర్థం కాదు. దాన్ని 0.25xలో పెట్టుకొని చూడాలి, అప్పుడు కానీ క్లియర్ కట్గా క్లారిటీ రాదు. అదైతే క్లియర్. చాలా అంటే చాలా బాగుంది విఎఫ్ఎక్స్ అయితే మాత్రం. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు, నిజంగా చెప్తున్నాను. అంటే చాలా గట్టిగా ప్లాన్ చేశారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మొన్న మిరాయిలో కూడా చూసాం మనం. వాళ్ళు అందులో కూడా గ్రాఫిక్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో విఎఫ్ఎక్స్ ఎక్కువ వాడకుండా గ్రాఫిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. సో అది మెయిన్ చాలా బాగా అనిపించింది. సో దానివల్ల కూడా వాళ్ళ బడ్జెట్ తగ్గింది యాక్చువల్గా. సో ఇప్పుడు రాజా సాబ్ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేశారు, గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ రెండు కూడా. అంటే మొత్తం ఒక కేటగిరీ కిందకే వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు వాటన్నిటిని కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక టైం అంటే టైంకి చెప్పి టైంకి కంటెంట్ రిలీజ్ చేసి, ఇది ట్రైలర్ 1 యాక్చువల్గా. మళ్ళీ ట్రైలర్ 1 ఇప్పుడు రిలీజ్ చేసి January 9th అని చెప్పి డేట్ ఇచ్చేసి 3 నెలలు ఉంది ఇంకా నాకు తెలిసి. అవునా, ఇంకెక్కువే ఉంది. ఈ సెప్టెంబర్, ఇంకా అక్టోబర్ ఉంది, నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది, అండ్ మళ్ళీ January 8వ తారీఖు దాకా ఉంది. సో 3 నెలల 10 రోజుల దాకా టైం ఉంది. బట్ అయినా కూడా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఇది ఫస్ట్ ట్రైలర్ అనుకోవచ్చు. సెకండ్ ట్రైలర్ మనకు తర్వాత వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. సో అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ తమన్ గారి మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ట్రైలర్లో అయితే మాత్రం. బీజిఎమ్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్, అంటే ఏమంటారు, ఆ కపుల్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి ఈ సినిమాలో తెలుస్తోంది. రీసెంట్ మూవీస్లో కంపేర్ చేసుకుంటే ప్రభాస్ గారివి, అంటే లైక్ ఇప్పుడు ఆదిపురుష్ ప్యూర్ లవ్ స్టోరీ, తర్వాత ఆ చిలిపితనం ఉండదు అందులో. ఆదిపురుషులో ఎలాగో ఉండదు, సలార్లో లేదు, శృతి హాసన్ ఉన్నది కానీ లవ్ ట్రాక్ కాదు, కల్కిలో అసలు ఎవరే లేదు. సో ఎటు లేదు అసలు యాక్చువల్గా. సో ఓన్లీ ఈ సినిమాలో మటుకు మళ్ళీ ఆ బ్యాక్ టు బాహుబలి ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా వైబ్ అనిపిస్తుంది, ముగ్గురు హీరోయిన్లు కదా మొత్తం. సో అది బాగా అనిపించింది. సో నైస్, ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. అండ్ హిందీ ట్రైలర్ కూడా చూశాను యాక్చువల్గా తెలుగుతో పాటుగా. ఎందుకంటే మనకి రెండే చాలా ఇంపార్టెంట్. మిగతా జోన్స్లో ఎక్కువ కలెక్షన్స్ రావు. కర్ణాటక అండ్ తమిళనాడు కొద్దిగా వస్తాయి. బట్ మ్యాక్సిమం తెలుగు అండ్ హిందీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా. సో ఈ 2 జోన్స్ మీద నమ్మకం అయితే ఎక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, ఇది పార్ట్ 1, రాజాసాబ్ పార్ట్ 1, ఇది పార్ట్ 2కి లీడ్ అయితే ఇస్తారు ఎండింగ్లో, మనకు అది కూడా ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో ఈ స్టోరీ చాలా పెద్దగా ఉంది, ఇంట్లో చాలా లేయర్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని లేయర్స్ ఉన్న ఈ స్టోరీని ఎంత ప్రాపర్గా, ఎంత పర్ఫెక్ట్గా ఒక చోటకి చేరుస్తారు, ఎంత బెటర్గా మనకి ప్రజెంట్ చేస్తారు అనేది చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చూడడానికి అయితే మాత్రం. సో అది సిచ్యువేషన్. అండ్ పార్ట్ 2కి లీడ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా వెయిటింగ్. ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశారబ్బా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి అయితే మాత్రం రాజాసాబ్ విల్ బి ద నెంబర్ 1 బ్లాక్ బాస్టర్. అంటే స్టార్టింగ్ 2026కి బ్లాక్ బాస్టర్ని పరిచయం చేసేదైతే మాత్రం రాజాసాబే. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, ఇది ఇలాగే కనుక ముందుకెళ్తే మటుకు చాలా అంటే చాలా పీక్ లెవెల్లో ఉంటుంది, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో లెట్స్ సీ, చూడాలి. నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది.
చాలా గట్టిగా ప్లాన్ చేశారని అయితే అర్థమైపోతుంది. సో మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాచిగా తీస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ @yours మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. నెక్స్ట్ వీడియో బాయ్.